హిందూపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సిఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని మరియు ఇతర ఉద్యోగులకు వర్తించే పీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని సిఆర్ఎంటీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేశారు. సిఆర్ఎంటీలు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నందున ట్రావెలింగ్ నిలుపుదల చేయడం గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా ట్రావెలింగ్ అలవెన్స్లు పునరుద్ధరించాలని నాయకులు అన్నారు. పాఠశాల విద్యా సమగ్ర శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ అర్హతలతో పనిచేస్తున్న సిఆర్ఎంటీలకు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వాలని నాయకులు కోరారు. మీ అందరూ కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాము. మరి అనేది ఆ రోజు అధికారంలో ఉంది, వారికి మేము అనేకమైన విజ్ఞాపనలు చేసి విన్నపాలు ఇచ్చాము. కానీ వాళ్ళు మా యొక్క ప్రతిపాదనలు వాళ్ళు తిరస్కరించడం జరిగింది. అయినప్పుడు కూడా ఆ 21 రోజులు మేము చేసినప్పుడు ఆ రోజు అపోజిషన్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అని, ఎన్డీఏ ప్రభుత్వం అని, వారు కూడా ఆ రోజు మేము 21 రోజులు మేము సమ్మె చేసినప్పుడు ఇదే కలెక్టరేట్ దగ్గర మేము టెంటేజ్ సమ్మె చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అవని, నెక్స్ట్ ఎమ్మెల్సీలు అవని, నెక్స్ట్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. వచ్చి మీకేం ప్రాబ్లం లేదు, మా ప్రభుత్వం వచ్చినంటే మీరు మాకు ఓటు వేయండి, మా ప్రభుత్వం వచ్చినంటే మీ సిఆర్ఎంటీలను లేదంటే సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేసి మీకు న్యాయం చేస్తామని ఆ రోజు అందరూ కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర సదస్సును కూడా మేము తగరపల్లిలో కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము మరి హానరబుల్ ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి సార్ని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా వచ్చారు. వచ్చి మీకేం ప్రాబ్లం లేదు, మీకు సరైన కనీస వేతనాలు మేము పెంచుతాము, వేతనాలు పెంచే బాధ్యత మాది, అవసరమైతే విద్యాశాఖలో కూడా మిమ్మల్ని విలీనం చేస్తామని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజే ఆ తగరపల్సి నుండి మేము ఆడిటోరియంలో మాట్లాడినప్పుడు మన గంట గౌరవ మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు కూడా అన్నారు, మీకేం పర్లేదు, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పారు సార్. మరి ఈ రోజు కూడా మేము రాకపోతే కాదు, మరి గత ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు